ఇంకొక ఎలిగేషన్ ఉంది మీ మీద, పెద్ద ఎలిగేషన్లు లేవు, కానీ ఇది మిమ్మల్ని అడగాలి మరి, ఎందుకంటే మీరు దీనికి సమాధానం చెప్పాలి, ప్రజలు కూడా తెలియాలి. మీ నియోజకవర్గంలో అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఇచ్చాపురం పట్టణంలో మినీ స్టేడియం విషయంలో ఎందుకు ఇంకా దాన్ని పూర్తి చేయలేకపోయారు మరి? అది మేబీ కాంట్రాక్టర్ అది కరెక్ట్గా అది హ్యాండిల్ చేయకపోవటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. ఎందుకంటే అప్పుడు అచ్చెన్నాయుడు గారు మాకు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి సందర్భంలో 2 crore రూపీస్ అనేది ఆ రోజు శాంక్షన్ తీసుకొని వచ్చి శంకుస్థాపన కూడా చేశాను. మీరు కావాలంటే శిలాఫలకం కూడా చూడొచ్చు. చాలా గ్రాండ్గా శిలాఫలకం అంటే ఇప్పుడు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి నేను అడుగుతున్నాను. అందుకనే ఒక శిలాఫలకం వెయ్యాలి అని అంటే మినిమం అవసరమైనటువంటి పరిస్థితులు ఏంటి? ప్రొసీడింగ్స్ ఉండాలి, శాంక్షన్ లెటర్స్ ఉండాలి, ఏజెన్సీ ఫైనలైజ్ అయ్యి ఉండాలి. ఏజెన్సీ ఫైనలైజ్ అవ్వకుండా కేవలం ప్రొసీడింగ్ ఆర్డర్స్ పెట్టుకొని మేము వచ్చి కొబ్బరికాయలు కొడితే రిబ్బన్లు కట్ చేస్తే పని అవుతుందా? పని చేసేవాడు ఎవరు ఉండాలి కదా. సో ఆ పరిస్థితుల్లో ఓపెన్ చేసాం, కాంట్రాక్టర్ ఫైనలైజ్ అయ్యారు. బట్ ఆ కాంట్రాక్టరు చాలా ఎక్కువ వర్కులు తీసుకున్నారు. ఎక్కువ వర్కులు తీసుకున్నటువంటి సందర్భంలో ఆయనకి బిల్ పేమెంట్ సరిగ్గా జరగలేదు అని చెప్పి ఇది కొన్ని రోజులు పూర్తిగా వెనక్కి నెట్టేయబడినటువంటి పరిస్థితి. దాని తర్వాత ధర్మిల గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కొంత జాప్యం జరిగింది. బట్ మళ్ళీ వచ్చితే మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఇచ్చాపురం నియోజకవర్గంలో గ్రామీణ స్థాయిలో చాలా అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. ఇప్పుడే ఉదాహరణకు చూస్తే మీకు నా ఇంటర్వ్యూ లేట్ అవ్వడానికి కూడా కారణం, నేను ఇప్పుడు ఒక షటిల్ కాక్ టోర్నమెంట్ ఓపెన్ చేయాలి. అక్కడ నేషనల్ లెవెల్ అంపైర్ చేస్తున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు, నేషనల్ లెవెల్లో ఆడుతున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. సో అంత మంచి ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. కబడ్డీ కానీ వాలీబాల్ కానీ అద్భుతమైనటువంటి ప్లేయర్స్ మా గ్రామంలోనే. మాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి తాలూకా అబ్బాయి కూడా రేపు నేషనల్స్కి వెళ్ళే పరిస్థితి ఉంది. సో ఇలా గ్రామీణ స్థాయిలో అద్భుతమైనటువంటి క్రీడాకారులు ఉన్నారు. కాబట్టి క్రీడలు ప్రోత్సహించే విషయంలో ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోవాలి. 100% మేము వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తి చేస్తాం. ఓకే, దొంకూరు అనే గ్రామం మీకు తెలిసిందే. అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకి అంతకుముందు మరబోట్లు కావచ్చు, వలలు కావచ్చు, ఇవన్నీ కూడా సబ్సిడీల ద్వారా ఇచ్చారు. ఇప్పుడు కూడా మీ హయాంలో జరుగుతున్నాయి ఏమన్నా అలాంటివి? ఏమన్నా ఇప్పుడు అసలు ప్రభుత్వం టేకప్ చేయట్లేదు, అసలు మొత్తం విస్మరించి ఏమీ చేయట్లేదు. ప్రభుత్వం చేస్తున్నదంతా మత్స్యకార భరోసా 10,000కు పెంచామని, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసాని ఒకరికే ఇస్తూ వాళ్ళని మోసం చేస్తుంది తప్ప గతంలో తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు వాళ్ళు చేయట్లేదు. అది మాత్రం అయితే 100%. అది ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే మనకి ఇక్కడ కొబ్బరి పంట బాగా ఉంది సార్. నేను అంటే సెర్చ్ చేస్తే చూశాను చాలాగా. ఇక్కడ కొబ్బరి ఫ్యాక్టరీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించడం అలా చేస్తే ఇక్కడ రకరకాల ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక్కడ అది మీకు ఐడియాలో ఉన్నదని కూడా తెలిసింది. ఎందుకు దానికి ఒక కార్యరూపం దాల్చలేకపోతుంది? కారణం ఏంటంటారు? సో ఇది 2014 తర్వాత నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ కోకోనట్ పార్క్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి, అంటే ఇండస్ట్రియల్ పార్క్ లాగా అది కోకోనట్ పార్క్ అంటే లైక్ ద బై ప్రోడక్ట్స్ ఆఫ్ కోకోనట్. ఇప్పుడు జనరల్గా ఏంటి అని అంటే, జనరల్గా కాయలాగా అమ్మేస్తే దళారీ వ్యవస్థల్లో వాడు 10 రూపాయలు చెప్తే 10 రూపాయలు, 3 రూపాయలు చెప్తే 3 రూపాయలు, 20 రూపాయలు చెప్తే 20 రూపాయలకి అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితిలో మా కొబ్బరి రైతులు ఉన్నాం. మా ఇన్ ది సెన్స్ నేను అయితే దానికి వాల్యూ ఎడిషన్ అంటారు. అంటే కొబ్బరిని ఒక కొబ్బరికాయ ఉంది ఫర్ సపోజ్, దానిలో గుడ్డు డెసికేటెడ్ పౌడర్గా చాక్లెట్ కంపెనీస్ వాడతాయి, చార్జ్డ్ కోల్గా వాడతాయి, దాని మీద ఉన్నటువంటి పీచు ఈ డోర్ మ్యాట్లతో సహా చాలా కార్యక్రమాలు చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్, ది మోస్ట్ వాల్యుబుల్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఎ కోకోనట్, వర్జిన్ కోకోనట్ ఆయిల్. నిజంగా ఒక కొబ్బరికాయని మనం ఈ 4 రూపాయల్లోకి తీసుకురాగలిగితే ఒక కొబ్బరికాయ 150 రూపాయల వరకు కూడా పలికే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వై మేము ఈ కోకోనట్ పార్క్ అనే ఒక కాన్సెప్ట్ చాలా సీరియస్గా ట్రై చేసాం. ఆల్మోస్ట్ 50 కోట్లతో డిపిఆర్ కూడా వేయించి అప్పుడు కమిషనర్గా చిరంజీవి చౌదరి గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి కన్సార్షియమ్స్ లైక్ ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అని, లేకపోతే కోకోనట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అని, ఇలా ఒక 10 కన్సార్షియమ్స్తో కూడా టైఅప్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడి మ్యాక్సిమం ఎస్టాబ్లిష్ చేయడానికి అక్కడ కావాల్సినటువంటి వాటర్ రిసోర్సెస్ కూడా చెక్ చేసుకొని అన్ని పాజిటివ్ ప్రాజెక్ట్ చేసాం. అయితే ఆ కోకోనట్ కంపెనీ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఉందో అది వైబుల్గా రన్ అవ్వాలి అని అంటే రోజుకి 50,000 కోకోనట్ ప్రాసెస్ చేయాలి. 50,000 ఒక కోకోనట్ పార్క్ వైబుల్గా రన్ అవ్వాలి అని అంటే
దాదాపు 50,000 కోకోనట్ ప్రాసెస్ చేయాలి. కరెక్ట్గా ప్రాసెస్ అంతా చేస్తున్నప్పుడు వీఆర్ హిట్ బై తిత్లీ. బా అక్కడ దెబ్బ కొట్టింది. సో దాని రూపంలో వచ్చింది ప్రాబ్లం. సో అప్పుడు ఐ మీన్ మాకు అక్కడ క్వాంటిటీ మేము తీసుకురాగలిగే పరిస్థితి లేదు. సో అటువంటిది మనం పెట్టిన తర్వాత రైతులనే షేర్ హోల్డర్స్గా చేసే ప్రాజెక్ట్ అది. సో దాన్ని నేనైతే ఆ తిత్లీ తర్వాత ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ ఇట్. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనీస ప్రయత్నాలు కూడా జరగలేదు. మళ్ళీ మీకు తెలిసిందే, మీకు అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ ఎక్కడ మేము గెలుస్తాం, తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మళ్ళీ ఐ థింక్ విల్ బ్రింగ్ దెమ్ ఇన్ టు లైట్. ఓకే. సో తిత్లీ తుఫాన్ తర్వాత చాలామంది రైతులు నష్టపోయారు, చాలా పంట నష్టం జరిగింది. మీరు ఎందుకు అంటే 3 లక్షల కొబ్బరి మొక్కల్ని అందరికీ ఇచ్చి నాటించారు వాళ్ళందరూ రైతులందరికీ, అదేవిధంగా జీడి మొక్కలు, పనస మొక్కలు అన్నీ కూడా ఇంత చేశారు మీరు అంటే ఏంటి, ఎందుకు మళ్ళీ వాళ్ళలో ఒక మళ్ళీ అంటే రైతు అభివృద్ధి చెందాలని ఉద్దేశం? యాక్చువల్లీ మేము చాలా సఫరర్స్ అండి. అన్ఫార్చునేట్లీ కోకోనట్ క్రాప్ ఇది ఏజెస్ టుగెదర్ ఉండడం వల్ల అనేక రకమైనటువంటి సమస్యలు ఇక్కడ జనరల్గా మేము ఏంటంటే డ్వార్ఫ్ వెరైటీస్ వాడడం. గోదావరి వాళ్ళలాగా అంటే ఈస్ట్ వెస్ట్ గోదావరీస్ వాళ్ళలాగా మేము డ్వార్ఫ్ వెరైటీస్ వాడడం. మా తాతలు వేసినటువంటి ఈస్ట్ కోస్టాల్ వెరైటీనే ఈ రోజుకి కూడా మేము అనుభవిస్తున్నాం. ఓకే. మొక్కలు తయారు చేసుకున్నటువంటి క్రమంలో గతంలో ఏంటి అని అంటే మొక్కలు ఎవరి కాలం సెల్ఫ్గా మేము అంటే ఉన్నటువంటి ముదర కొబ్బరికాయల్ని భూమిలో పాతిపెట్టి అవి మొక్కలుగా మారితే పల్లెరం అంటారు మా భాషలో. సో పల్లెరం అనేది మేము పెంచుకొని ఆ మొక్కల్ని మళ్ళీ మేము చెట్లుగా మార్చుకున్నటువంటి సందర్భం ఉండేది. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే మాకు 98 సైక్లోన్ వచ్చింది, పెద్ద సైక్లోన్, అది సూపర్ సైక్లోన్. ఆ సైక్లోన్ తర్వాత సమ్హౌ పెస్ట్ ఇన్ఫెస్టేషన్, ఎర్రనల్లని, తర్వాత పురుగు వచ్చి తినేయటం అని, ఇలా అనేక రకంగా పెస్ట్ ఇన్ఫెస్టేషన్, ఈ మధ్య కొత్తగా తెల్లదోమ. సో ఈ రకాలైనటువంటి పెస్ట్ ఇన్ఫెస్టేషన్ రావటం వల్ల మొక్కలు అనేవి మరి చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు. సో ఆ క్రమంలో మనవంతు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ రోజు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఆ రోజు కలెక్టర్ గారు లక్ష్మీనరసింహ గారు బాగా సపోర్ట్ చేశారు. అంబాజీపేట నుంచి ఆ రోజు మా ఎస్డిఎఫ్ నిధులు ఏవైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్కి ఇచ్చినటువంటి నిధులు వెచ్చించి ఆ రోజు రైతులందరికీ ఉచితంగా కూడా ఆ రోజు కొబ్బరి మొక్కలు దాదాపు 3 లక్షలు పంచే ప్రయత్నం మేము చేసాం. సో దట్ కొంతమంది రైతులకైనా అట్లీస్ట్ అది ఉపయోగపడుతుంది అనే ఒక దీంతో. అయితే నా అదృష్టం ఏంటంటే అది సకాలంలో ఇవ్వటం వల్ల ఈ రోజుకి కూడా అవి ఎమ్మెల్యే మొక్కలుగా బాగా ఫేమస్ అయిపోయినాయి. సో అవి బాగా ఇది అవ్వడం వల్ల సో ఆ రకంగా ఐ వాజ్ వెరీ హ్యాపీ టు గివ్ దెమ్ ఫర్ ఫ్రీ. అది ఫ్రీ అంటే ఒక మొక్క కొనుక్కోవాలి అని అంటే 70 రూపాయలు, 80 రూపాయలు, 200 రూపాయలు డిపెండింగ్ అపాన్ ది క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ ది కోకోనట్. సో అది ఏంటంటే ఫ్రీగా ఇవ్వగలగడం అనేది నిజంగా ఆ రోజు నాకున్నటువంటి అవకాశాలు ఒక మంచి అవకాశంగా భావిస్తాను.